గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము 351 టు 375 క్వశ్చన్స్ వరకు చూద్దాము. పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో టాప్ 500 బిట్స్ మనం చేస్తున్నాము. సో ఇక్కడ ఈరోజు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది నీట్ 2023లో అడిగారు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో ఇక్కడ మనకు బేసిక్ ఆక్సైడ్స్ ఇచ్చాడు, అండ్ న్యూట్రల్ ఆక్సైడ్స్, అండ్ అసిడిక్ ఆక్సైడ్స్, ఆంఫోటరిక్ ఆక్సైడ్స్. సో ఇక్కడ చూడండి, అసిడిక్ ఆక్సైడ్స్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూడండి, ఇక్కడ బేసిక్ ఆక్సైడ్స్ అన్నాడు. టిన్ O2 చూడండి, టిన్ O2. సో ఇది వచ్చేసి మనకు అసిడిక్ అవుతుంది, బేసిక్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్ న్యూట్రల్ ఆక్సైడ్స్. న్యూట్రల్ ఆక్సైడ్స్ N2O అవ్వదు, NO ఉంటే అవి న్యూట్రల్ ఆక్సైడ్స్. నెక్స్ట్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్. ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ చూడండి, గ్యాలియం 2O3 అనేది మనకు ఆంఫోటరిక్ ఆక్సైడ్ కాదు. ఓకేనా? సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్ మ్యాచ్ అయింది మనకు యాసిడిక్ ఆక్సైడ్స్ మాత్రమే. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ సీక్వెన్స్ గివెన్ బిలో కంటైన్స్ న్యూట్రల్, యాసిడిక్, బేసిక్ అండ్ ఆంఫోటరిక్ ఆక్సైడ్ ఈచ్ రెస్పెక్టివ్లీ. సో మనకి యాసిడిక్ అనగానే మనకి 4th గ్రూప్ ఎలిమెంట్స్ టు 7th గ్రూప్ వరకు అబ్జర్వ్ చేయాలి. బేసిక్ ఆక్సైడ్ అంటే 1st గ్రూప్ అండ్ 2nd గ్రూప్ మెటల్స్. సో న్యూట్రల్ అనేది మనం ఎక్సెప్షన్ కొన్ని గుర్తు పెట్టుకోవాలి, CO, NO అండ్ N2O. అండ్ నెక్స్ట్ ఆంఫోటరిక్ వచ్చేసి Al2O3 అండ్ BeO, బెరీలియం ఆక్సైడ్, జెర్మేనియం ఆక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్. సో దీని ప్రకారం చూడండి, యాసిడిక్, బేసిక్. సో చూడండి, యాసిడిక్ 2nd పొజిషన్లో ఉంది, CO2. బేసిక్ CaO, 2nd గ్రూపే కదా ఇది, CaO. సో NO వచ్చేసి మనకి న్యూట్రల్ కాంపౌండ్స్. మనకి ఇక్కడ న్యూట్రల్ ఏమేమి ఉన్నాయి, CO, NO, N2O. అండ్ నెక్స్ట్ ZNO అనేది ఆంఫోటరిక్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ ప్రాపర్టీస్ ఆఫ్ బోత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్? సో ఇక్కడ సిలికాన్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సిలికాన్ అనేది కండిషన్ బట్టి మనకు మెటల్ గాను ప్లస్ నాన్ మెటల్ గాను, అంటే మెటలాయిడ్గా యాక్ట్ చేస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫార్ములా ఆఫ్ ఏ కాంపౌండ్ దట్ ఈస్ ఫార్మ్డ్ బై అల్యూమినియం అండ్ సల్ఫర్. సో అల్యూమినియం అనేది మనకు +3, 3rd గ్రూప్ కదా. అండ్ నెక్స్ట్ సల్ఫర్ అనేది మనకు 16th గ్రూప్, సో -2. సో క్రాస్ మెథడ్లో Al2S3. సో Al2S3, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఫర్ అన్ ఎలిమెంట్ దట్ ఫార్మ్స్ ఆక్సైడ్స్ ఇన్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్? సో మీకు ఇక్కడ చూడండి, సపోజ్ M అనే మెటల్, సపోజ్ వెనీడియం తీసుకుందాం. వెనీడియం అనేది +1 టు +5 వరకు ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో లెస్ ఆక్సిడేషన్ స్టేట్లో మనకు బేసిక్ ఆక్సైడ్గా, నెక్స్ట్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్లో యాసిడిక్ ఆక్సైడ్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ +3లో మనకి ఆంఫోటరిక్గా పనిచేస్తుంది.
సో +1 ఆర్ +2, +5 ఆర్ +4. సో మనకి అసిడిటీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. హైయెస్ట్ పాజిటివ్ ఛార్జ్ దేనికైతే ఎక్కువగా ఉంటుందో దానికి అసిడిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్లో అన్ని హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగాడు. సో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి? ద ఆక్సైడ్ ఈజ్ మోస్ట్ అసిడిక్ వెన్ ద ఎలిమెంట్ ఇన్ ఇట్స్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. So option 2 is the right answer. And next question. What is the simplest formula of the ionic compound formed when magnesium reacts with an element X whose ground state electronic configuration 1:2:2p3? So 1:2:2p3 అంటే ఏంటి? నైట్రోజన్. సో నైట్రోజన్ అనేది మనకు N-3. అలాగే మనకి ఇక్కడ మెగ్నీషియం అన్నాడు. సో మెగ్నీషియం సెకండ్ గ్రూప్ కాబట్టి +2, నైట్రోజన్ -3. సో ఫార్ములా ఎలా రాయొచ్చు మనం? క్రిస్ క్రాస్ మెథడ్లో Mg3 అండ్ N2. సో Mg3 అంటే X మీన్స్ నైట్రోజన్, జస్ట్ మనకు కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. సో ఈ కాన్ఫిగరేషన్ ప్రకారం మనకు నైట్రోజన్. సో Mg3X2 ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆక్సైడ్ ఈజ్ ఆంఫోటరిక్ ఇన్ నేచర్? ఇక్కడ చూడండి, టిన్, సిలికాన్, జెర్మేనియం, కార్బన్. సో ఇవన్నీ కూడా మనకు ఫోర్త్ గ్రూప్. ఈ ఫోర్త్ గ్రూప్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? +4. సో +4లో మోస్ట్ అసిడిక్. అదే లీస్ట్ +2. +2లో ఏముంటుంది మనకి? ఆంఫోటరిక్. సో ఈ టిన్ అనేది మనకు టిన్ +2లో ఉన్నాయి. ఇవన్నీ మిగతాయి మనకు +4 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నాయి. సో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి ఇవి అసిడిక్ ఆక్సైడ్స్. మనకు అడిగింది ఆంఫోటరిక్. సో ఆప్షన్ 1 ఈజ్ ద right answer. And next question. In terms of increasing non-metallic character, which of the following is the correct order for the elements nitrogen, phosphorus, sulfur? So non-metallic character అనేది లెఫ్ట్ టు రైట్ పోయే కొద్దీ మనకి తగ్గుతుంది. అలాగే టాప్ టు బాటమ్ అనేది పెరుగుతుంది. ఏంటి? మెటాలిక్ క్యారెక్టర్. అదే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అయితే లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్, టాప్ టు బాటమ్ డిక్రీజెస్. సో ఇక్కడ అడిగింది మనకు నాన్ మెటాలిక్ క్యారెక్టర్. సో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది హాలోజన్స్ మరియు చాల్కోజన్స్కి ఎక్కువగా ఉంటుంది. సో చూడండి ఆప్షన్ ఆక్సిజన్, తర్వాత నైట్రోజన్, తర్వాత ఏంటి? సో ఈ ఆప్షన్స్ అన్ని ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు కదా. సో నెక్స్ట్ ఫాస్ఫరస్. సో నాన్ మెటాలిక్ నేచర్ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్, టాప్ టు బాటమ్ డిక్రీజెస్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. Option 1 is the right answer. And next question. The correct order of metallic character of elements boron, aluminum, magnesium, potassium. So metallic character అనేది left to right decreases, top to bottom increases. సో మనకి ఇక్కడ చూడండి సైజ్ ప్రకారం, సో ఆల్మోస్ట్ మెటాలిక్ క్యారెక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, పొటాషియం మెటాలిక్ క్యారెక్టర్ అనేది పొటాషియంకి హైయెస్ట్గా ఉంటుంది ఫస్ట్, నెక్స్ట్ మెగ్నీషియం, నెక్స్ట్ అల్యూమినియం, నెక్స్ట్ బోరాన్. సో పొటాషియం, మెగ్నీషియం అండ్ నెక్స్ట్ అల్యూమినియం అండ్ బోరాన్. సో మెటాలిక్ క్యారెక్టర్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్, టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. ఆప్షన్ 4 is the right answer. And next question.
Which is the correct order of non-metallic character for the boron, carbon, nitrogen, fluorine and silicon? సో హాలోజన్స్కి హైయెస్ట్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏముంటుంది మనకు ఫ్లోరిన్ ఉంటుంది, ఫ్లోరిన్. నెక్స్ట్ నైట్రోజన్, కార్బన్. నెక్స్ట్ బోరా, సిలికాన్. టాప్ టు బాటమ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది కదా. సో కాబట్టి బోరా నెక్స్ట్ సిలికాన్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద మెటల్. సో మెటల్కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. సో మనకి మెటాలిక్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్ అండ్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్ అండ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో మెటల్స్ కెన్ డొనేట్ ఎలక్ట్రాన్స్, అంతే కదా, ఇవి ఎలక్ట్రాన్స్ని మనం ఈజీగా డొనేట్ చేస్తాయి. నెక్స్ట్ మెటల్స్ ఫార్మ్స్ అయానిక్ కాంపౌండ్స్. సో మెటల్స్ అనేవి మనకు అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి, ఇలా అయాన్స్గా ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మెటల్స్ ఆర్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ అనేది నాన్ మెటల్స్కి ఉంటుంది, మెటల్స్కి ఉండదు. సో ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మెటల్స్ హ్యావ్ లెస్ అయనైజేషన్ ఎనర్జీ. సో ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఈజ్ ద మోస్ట్ అసిడిక్ ఇన్ నేచర్? సో మోస్ట్ అసిడిక్ అనేది మనకు హాలోజన్స్ ఫామ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ మోస్ట్ అసిడిక్ నేచర్ ఎలా మనం చూడాలంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ దేనికైతే హైయెస్ట్గా ఉంటుందో దానికి అసిడిక్ నేచర్ హైగా ఉంటుంది. అలాగే హాలోజన్స్కి ఎక్కువ అసిడిక్ నేచర్ అనేది ఉంటుంది. సో దీని ప్రకారం చూడండి Cl2O7, అలాగే క్లోరిన్కి +7 ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The formula of the stable binary compounds that would be formed by an element having atomic number 71 and fluorine. సో 71 అనేది మనకు లాంథనైడ్, లుటీషియం. సో 58 to 71 వరకు ఉండేది మనకు లాంథనైడ్స్. సో లుటీషియం +3లో మోర్ స్టేబుల్గా ఉంటుంది, ఫ్లోరిన్ అనేది మైనస్. సో మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ లుటీషియం ట్రైఫ్లోరైడ్ క్రిస్ క్రాస్ మెథడ్లో. సో ఫార్ములా ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. An element X occurs short period having the configuration NH2NP1. సో మనకు షార్ట్ పీరియడ్ అంటే సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్స్ని మనం షార్ట్ పీరియడ్ అంటాం. సో NH2NP1 అంటే బోరాన్, అల్యూమినియం. ద ఫార్ములా అండ్ నేచర్ ఆఫ్ ఇట్స్ ఆక్సైడ్స్ ఆర్. సో మనకు అల్యూమినియం, బోరాన్తో ఫామ్ అయ్యే ఆక్సైడ్స్ అనేవి ఏంటి? Al2O3, B2O3. సో ఇవి ఆల్మోస్ట్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The order of basic character of given oxides. సో బేసిక్ ఆక్సైడ్స్ అనేవి మనకు లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్, టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. సో ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్కి, మెటల్స్కి మనకు హైయెస్ట్ బేసిక్ నేచర్ ఉంటుంది అండ్ నాన్ మెటల్స్కి అసిడిక్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బేసిక్ క్యారెక్టర్ అనగానే ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రూప్కి హైయెస్ట్, నెక్స్ట్ సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఇది వచ్చేసి ఆంఫోటరీ. సో బేసిక్ క్యారెక్టర్ ఆర్డర్ అడిగారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The element R forms the highest oxide R2O5. R belongs to. సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ కౌంట్ చేద్దాం.
2x ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి సో అండ్ నెక్స్ట్ ఆక్సిజన్స్ 5 దాని ఆక్సిడేషన్ స్టేట్ -2 సో 2x ఈజ్ ఈక్వల్ టు 10 x ఈజ్ ఈక్వల్ టు +5 సో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +5 ఏంటి ఇక్కడ 15th గ్రూప్ నైట్రోజన్ ఫ్యామిలీ సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ which pair of elements is chemically most similar సో మోస్ట్ సిమిలర్గా ఉండే పేరు ఏంటి అంటున్నాడు ఇక చూడండి ఇక్కడ లాంథనైడ్స్ ఎంటర్ అవటం వల్ల ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్స్ వలన జిర్కోనియం హాఫ్నియం నియోబియం టాంటలం అండ్ మాలిబ్డినం టంగ్స్టన్ అనేవి ఈక్వల్ సైజ్ అండ్ కెమికల్లీ మోస్ట్ సిమిలర్గా ఉంటాయి సో జిర్కోనియం హాఫ్నియం అనేది కెమికల్లీ మోస్ట్ సిమిలర్ డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆంఫోటరిక్ ఆక్సైడ్ సో మనకి ఆంఫోటరిక్ ఆక్సైడ్ ఏంటి అని అడుగుతున్నాడు సో ZnO ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ ఇక్కడ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అనేవి మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి Al2O3 బెరీలియం ఆక్సైడ్ అండ్ జెర్మేనియం ఆక్సైడ్ అండ్ ZnO సో ఇవి వచ్చేసి మనకు ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఈజ్ ఏ మెటలాయిడ్ చూడండి విచ్ వన్ ఈజ్ ద మెటలాయిడ్ సో చూడండి ఇక్కడ పింక్ కలర్లో ఉన్నాయన్నీ మనకి ఇక్కడ మెటలాయిడ్స్ సో మోస్ట్లీ సిలికాన్ జెర్మేనియం ఫేమస్ సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ జెర్మేనియం అనేది మనకి ఇక్కడ మెటలాయిడ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంత్ ఇక్కడ SO3 సో చూడండి అసిడిక్ స్ట్రెంత్ ఆల్మోస్ట్ హాలోజన్ ఆక్సైడ్స్కి హైయెస్ట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్ అండ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అలాగే నెక్స్ట్ హాలో ఆక్సైడ్స్ అనేవి హైయెస్ట్గా అసిడిక్ నేచర్ని ఉంటాయి సో ఇక్కడ క్లోరిన్కి +7 సల్ఫర్ +6 +5 సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ సో అసిడిక్ స్ట్రెంత్ ఆర్డర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్ పి వచ్చేసి మనకు సెకండ్ పీరియడ్ అండ్ 15th గ్రూప్ సెకండ్ పీరియడ్ అండ్ 15th గ్రూప్ నైట్రోజన్ సో నైట్రోజన్ అంటే నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ -3 క్యూ వచ్చేసి థర్డ్ పీరియడ్ సెకండ్ గ్రూప్ అంటే మెగ్నీషియం Mg+2 ఓకేనా సో క్యూ అనేది +2 పి అనేది -3 క్రిస్ క్రాస్ మెథడ్లో Q3 అండ్ P2 సో ఫార్ములా ఏంటి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ Q3 P2 అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ మోస్ట్ అసిడిక్ సో ఈ అసిడిక్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్ సో ఇక్కడ హైయెస్ట్ ఇక్కడ క్లోరిన్కి +7 ఇక్కడ +5 ఫాస్ఫరస్ +6 అండ్ ఇక్కడ వచ్చేసి బోరాన్ +3 ఇవన్నీ కూడా అసిడిక్ ఆక్సైడ్సే కానీ పాజిటివ్ ఛార్జ్ దేనికైతే హైయెస్ట్గా ఉందో సో అదే మనకు మోస్ట్ అసిడిక్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ది ఆక్సైడ్స్ చూడండి ఫస్ట్ ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్ మెటల్స్ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ అనేది
లీస్ట్ యాసిడిక్ అంటే బేసిక్ ఆక్సైడ్. సో ఈ 2 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ నాన్ మెటల్స్తో మోస్ట్ యాసిడిక్ అనేది ఫామ్ అవుతుంది కదా, నాన్ మెటల్స్. సో CO2 సో మోస్ట్ యాసిడిక్. అండ్ నెక్స్ట్ చూడండి వాటర్ అనేది న్యూట్రల్. సో నెక్స్ట్ వచ్చేసి H2O, నెక్స్ట్ CuO, నెక్స్ట్ CaO. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. An oxide of an element is a gas and dissolved in water to give acidic solution. The element belongs to which group? Long form of the periodic table. సో మనకి ఏదైనా ఒక ఆక్సైడ్ అనేది వాటర్లో యాడ్ చేసినప్పుడు మనకు యాసిడిక్ సొల్యూషన్ ఫామ్ అయిందంట. యాసిడిక్ సొల్యూషన్ ఫామ్ అయిందంటే ఇక్కడ యాసిడిక్ ఆక్సైడ్ తీసుకున్నట్టు, యాసిడిక్ ఆక్సైడ్. అదే బేసిక్ సొల్యూషన్ ఫామ్ అయితే బేసిక్ ఆక్సైడ్. సో ఈ యాసిడిక్ ఆక్సైడ్ అనేది గ్యాస్ అంటున్నాడు, గ్యాస్. సో సెకండ్ గ్రూప్ అనేది ఏం ఫామ్ చేస్తుంది మనకి? బేసిక్ ఆక్సైడ్స్, బేసిక్ సొల్యూషన్ అనేది ఫామ్ చేస్తుంది. ఆప్షన్ 2 రాంగ్. అండ్ 0 గ్రూప్ కూడా తీసేయచ్చు. సో ఫోర్త్ గ్రూప్. సో గ్యాస్ ఏంటి మనకి ఇక్కడ? CO2 గ్యాస్. సో CO2 అనేది ఇక్కడ కార్బన్ అనేది దేనికి సంబంధించింది? ఫోర్త్ గ్రూపే కదా. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The correct increasing order of metallic nature. So metallic nature, silicon, beryllium, magnesium, sodium, potassium. So metallic nature left to right decreases, top to bottom increases. సో దీని ప్రకారం చూడండి, సోడియం ఫస్ట్, తర్వాత మెగ్నీషియం, సోడియం మెగ్నీషియం, సోడియం మెగ్నీషియం. సో ఈ 2 మనము ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏముంటుంది? బెరీలియం. ఓకేనా? అండ్ నెక్స్ట్ తర్వాత లెఫ్ట్ టు రైట్ మెటాలిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఫాస్ఫరస్ కంటే సిలికాన్కి హైయెస్ట్ మెటాలిక్ నేచర్ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ 376 to 400 క్వశ్చన్స్ వరకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు ఈ క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్.